తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ని కూడా మనం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బెల్లంని కూడా మిక్సీ పట్టుకోవాలి మనం. ఇప్పుడు బెల్లంని కూడా మనం మిక్సీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. బెల్లంని కూడా ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్నాం చూడండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో ముందుగా మిక్సీ పట్టుకున్న 3 మిశ్రమాలని ఒక బౌల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు, నూగు పిండి, డ్రై ఫ్రూట్స్ పిండి, అలాగే బెల్లం, ఈ మూడింటిని ఒక దాంట్లో వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నూగు పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు నూగు లడ్డూలు ఎలా చుడతామో చూడండి. ఇంతే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీ డ్రై ఫ్రూట్స్ నూగు లడ్డు. చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినట్లేదనే ఉద్దేశంతో నేను ఈ విధంగా తయారు చేశాను. చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.